మీ రిలేషన్‌షిప్‌లో మీరు హ్యాపీగానే ఉన్నారు. కానీ మీ పార్ట్నర్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రిలేషన్‌షిప్ మెల్లమెల్లగా చనిపోతుంది అని అనిపిస్తుంది. కానీ దాని నుంచి ఎలా బయటికి రావాలి? మీ పార్ట్నర్‌కి ఈ విషయాలు ఎలా చెప్పాలి అని సతమతం అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను డాక్టర్ రవితేజ యండమూరి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ తేజ హాస్పిటల్, నిజామాబాద్. మన పార్ట్నర్‌లో మనకంటే బెటర్‌గా ఎవ్వరు మిస్టేక్స్ వెతకలేరు. అందుకని చెప్పి ప్రతిసారి మనం వేలు చూపిస్తూ పోయామనుకోండి, ఆ ఇగో హర్ట్ అవుతుంది. మన రిలేషన్‌షిప్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో, ఈ మెథడ్ ద్వారా మీ పార్ట్నర్‌కి ఈగో హర్ట్ కాకుండా మీరు ఇన్ఫర్మేషన్ కన్వే చేయొచ్చు. ఒక సిట్యుయేషన్ కోసం వెయిట్ చేయండి. ఆ సిట్యుయేషన్‌ని మీరు పాసివ్‌గా, కామ్‌గా థర్డ్ పర్సన్‌లా అబ్జర్వ్ చేయండి. రియాక్ట్ కాకండి. వెంటనే మీ పార్ట్నర్ ప్రాబ్లమ్స్‌ని చూపించకండి. అంతా సిట్యుయేషన్ అంతా కూల్ డౌన్ అయిన తర్వాత మీ పార్ట్నర్‌కి ఇలా జరిగింది. దీని గురించి నీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ ఇంకేదన్నా విధంగా బిహేవ్ చేస్తే ఆ సిట్యుయేషన్ బెటర్‌గా హ్యాండిల్ అయ్యేదా? అని తెలియనట్టు అడగండి. ఇలా చేస్తే ఎలా ఉండేది? అన్నట్టు ఈగోని హర్ట్ చేయకుండా ప్రశ్నించండి. ఆటోమేటిక్‌గా ఒక ప్రొడక్టివ్ డిస్కషన్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీ ద్వారా ఈ మాటలొస్తుంటే రిసీవ్ అవ్వట్లేదు అంటే, మీ మ్యూచువల్ ఫ్రెండ్స్ గాని, ఎవరితో ద్వారా ఫ్రెండ్, బావ, అన్న, అక్క వాళ్ళ ద్వారా కన్వే చేయడానికి స్టార్ట్ చేయండి. తర్వాత ఒకవేళ ఈ సిట్యుయేషన్ ఇంకా రిజాల్వ్ కావట్లేదు అంటుంటే, ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్, థెరపిస్ట్, సైకియాట్రిస్ట్‌ని అప్రోచ్ అవ్వడానికి క్వెషన్ చేయండి. అంటే తన కోసం కాదు, మీ రిలేషన్‌షిప్ కోసం. నేను నిన్ను ఈ విధంగా అర్థం చేసుకోలేకపోతున్నాను. ఇలాగ బెటర్‌గా అర్థం చేసుకోవడానికి ఎవరైనా హెల్ప్ తీసుకుందామా? అన్నట్టు ప్రశ్నించి, మీరు ఇద్దరు కూడా ఒక థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళగలిగితే, ఆటోమేటిక్‌గా ఈ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్‌ని బ్రేక్ చేయగలుగుతాం. రిలేషన్‌షిప్‌ని బాగు చేసుకోగలుగుతాం. ఇంకా హ్యాపీగా లైఫ్‌ని ఎంజాయ్ చేయగలుగుతాం.